అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. త్యాగ గుణాన్ని మనిషిలో పెంపొందింపచేసే పండుగే బక్రీద్. ఈ అంశాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగలు స్వతహాగా సామాన్యంగా వారి వారి ఇళ్లల్లో లేదా వారి వారి కుటుంబాల్లో ఆనందంగా గడపడం కోసం ఉద్దేశించినవిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి తప్పు కూడా కాదు. కానీ ఇస్లాం ధర్మంలో ఉన్న 2 పండుగలు కూడా అసాధారణంగా పేద సాధలను ఆదుకోవడం, వారి బాగోగులు చూడడం, వారితో పాటు సమానంగా ఆనంద ఘడియలను ఆస్వాదించడం ముఖ్య ఉద్దేశంగా ఇందులో మనకి కనిపిస్తుంది. ఇందులోనే దైవ ప్రసన్నత ఉంది అని కూడా తెలియచేయడం జరిగింది. అందుకే వాస్తవానికి బక్రీద్ పండుగ అసలు పేరు కూడా బక్రీద్ కాదు, ఈదుల్ అధా అంటే త్యాగాల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ తప్ప కొందరు ముస్లిమేతరులు భావిస్తున్నట్లుగా బక్రీద్ అంటే కేవలం మేకలు గొర్రెలను బలిచ్చి బిర్యానీలు వండుకు తినే పండుగ ఎంత మాత్రం కూడా కాదు. ఇది స్పష్టంగా గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉదాహరణకు ఈ పండుగకు 2 నెలల ముందు జరిగినటువంటి పండుగను కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రంజాన్, అది దాని యొక్క అసలు పేరు కూడా ఈదుల్ ఫిత్ర్ అంటే దానాల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ చారిటీ. ఇస్లాం నిర్దేశిస్తున్న ఈ 2 పండుగల వెనుక అసలు పరమార్థం మనిషిలో త్యాగ నిరతిని జనింపచేయడం, దాన ధర్మాలను విస్తృతంగా చేయడాన్ని మనిషికి సర్వసాధారణ అలవాటుగా నేర్పించడం, అందులోనే దైవ ప్రసన్నత ఉంది అనేటువంటి విశ్వాసాన్ని కలుగజేయడం తప్ప మరేమీ కూడా కాదు. ఈ 2 పండుగలు తప్ప ముస్లిం సమాజంలో కొందరు జరుపుకునేటువంటి ఏ పండుగలైనా వాటికి ఇస్లాంతో ఎంత మాత్రము సంబంధం కూడా లేదన్న విషయాన్ని కూడా ఇక్కడ వీక్షకులు గమనించాలి. ఇక త్యాగాల పండుగ, ఈ పదం వినడానికి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే పండుగ అంటే ఇంటిలిపాది కొత్త బట్టలు ధరించి రుచికరమైన ఆహార పదార్థాలు వండుకు తింటూ సంతోషంగా గడపడం అన్నదే మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇస్లాం దీనికి పూర్తి భిన్నంగా మీ ఇంటిలిపాది జరుపుకునేటువంటి పండుగలో అగత్యపరులు, అవసరార్థులు, పేద సాధలు, మీ దగ్గరి బంధువులు, మీ ఇరుగు పొరుగు వారిని కూడా మీ సంతోషంలో భాగస్వాములుగా చేసుకొని వారికి మీకు కలిగి ఉన్నంతలో దానాన్ని ఇచ్చి మీరు తినేదానిలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకొని పండుగ చేసుకోవలసిందిగా ఇస్లాం ధర్మం ఆజ్ఞాపిస్తుంది. అంటే అర్థం, పండుగ యొక్క ఆనందంలో మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారో అదే సమానమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పేద సాధలు, బంధువులు కూడా పొందేలా ఏర్పాట్లు తప్పకుండా చేయాలి అని ఇస్లాం నిర్దేశిస్తుంది. అందుకే ప్రతి ముస్లిం ప్రవృత్తిలో దాన గుణాన్ని, త్యాగ నిరతిని పెంపొందింప చేయడానికి ఒక పండుగను దానాల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ చారిటీ అని, మరొక పండుగను త్యాగాల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అని నిర్దేశించడం జరిగింది. వాటిని తప్పకుండా పాటించవలసిందిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించడం కూడా జరిగింది. ఇక పేద సాధల కోసం ధనాన్ని ఖర్చు చేయడం ఇస్లాం ధర్మంలో ఒక ఉన్నతమైనటువంటి ఆచరణ. ఇది సాధారణంగా ఒక విశ్వాసి అలవాటుగా మార్చుకోవాలి. ఇక ఈ త్యాగాల పండుగ అంటే ఏమిటి? ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఏమిటి అసలు? అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ మార్గంలో తన కుమారుణ్ణి సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో అల్లాహ్ అక్కడ ఒక మేకపోతును ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆయన బలిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆవునో ఒంటెనో బలిగా ఇవ్వాల్సిందిగా ఇక్కడ నిర్దేశించడం జరిగింది. దానికి కారణం ఈ జంతువుల్లో వేటినో ఒకదాన్ని బలిగా ఇచ్చి వారు వండుకు తినడానికి ఎంత మాత్రం కాదు. అసలు కారణం ఆ బలిగా ఇవ్వగా వచ్చిన మాంసంలో పేద సాధులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి ఆహారాన్ని అందించడం, వారికి ఆహారం ద్వారా సహాయ సహకారాలు అందించడం, సంవత్సరంలో ఒకసారైనా పేదవారు పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి ఏర్పాటును చేయడం దీని ముఖ్య ఉద్దేశంగా ఉంది. అందుకే ఇందులో పెద్ద భాగాన్ని దానం చేయడం తప్పనిసరి. ఈ విధంగా సమాజంలో బీదలు, బంధువులు, ఇరుగు పొరుగు వారికి జంతువును బలిగా ఇచ్చినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఒక పెద్ద భాగాన్ని ప్రక్కకు తీసి దాన్ని పేద సాధల్లో, బంధువుల్లో పంచిపెట్టాలి. దీని ద్వారా వ్యక్తిలో త్యాగనిరతి, దానగుణాన్ని పెంపొందింప చేయడం అన్నది వాస్తవానికి ఈ బక్రీద్ పండుగ యొక్క వాస్తవిక ఉద్దేశం మరియు మౌలిక లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఒక ముస్లిం యథార్థంగా బలి ఇవ్వాల్సినవి అసలు ఈ జంతువులు కాదు, అసలు వీటి ఉద్దేశం వేరు. ధర్మంలో ప్రార్థన, ఉపవాసం, జంతు బలి ఇవ్వడం వగైరా ఆరాధనలు ఏదో పుణ్యం కోసం యాంత్రికంగా చేసుకుంటూ పోవడానికి నిర్దేశించినవి ఎంత మాత్రం కూడా కావు. కానీ వాటిని నిర్వర్తించడం ద్వారా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని మంచి పనులు చేసే ప్రవృత్తిని ఒక విశ్వాసిలో జనింప చేసుకోవడం. ఇస్లాం ధర్మంలో
స్వర్గాన్ని పొందడం ఒక విశ్వాసి యొక్క జీవిత లక్ష్యమైతే దానికోసం చేయవలసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా దైవ మార్గంలో ఒక వ్యక్తి చేసే ఆరాధనలైనా బలిదానాలైనా స్వీకరించబడాలి అంటే ముందు అతని యొక్క ఆచరణ బాగుండాలి అంటుంది ఇస్లాం ధర్మం. అదే లేనప్పుడు ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని బలిదానాలు ఇచ్చినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, మరిన్ని ధార్మిక విధులు నిర్వర్తించినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోతాయి తప్ప వాటి వల్ల ఎంత మాత్రమో అతనికి ఉపయోగం ఉండదు. ఇక బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక విశ్వాసి జంతు బలిదానం ఇవ్వటం అన్న ధార్మిక విషయంలో కుర్బానీ అనగా త్యాగం అన్న ప్రక్రియ పూర్తి అయిపోదు. దాని నుండి ప్రేరణ గ్రహించి ఒక విశ్వాసి తన జీవితాంతం చేయవలసిన అసలు కుర్బానీలు త్యాగాలు ఏమిటో అతడికి స్పష్టంగా తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో కూడా మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. 3వ అధ్యాయం 92వ ఆయతలో ఖురాన్లో స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చేయడం అంటే ఏంటి? ఒక విశ్వాసి అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చేయగలగాలి, అమితంగా ప్రేమించేటువంటి వస్తువులను త్యాగం చేయగలగాలి, అమితంగా ప్రేమించేటువంటి ఇష్టపడేటువంటి ఆహార పదార్థాలను కూడా అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం తీసుకోవాలి తప్ప వాటిని కూడా అక్రమంగా ఉంటే త్యాగం చేయాలి. ఈ విధంగా అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చేయడంతో పాటు ఒక ముస్లిం ఇతరుల పట్ల ఉండే ఈర్ష్య ద్వేషాలను బలి చేయాలి, అహంకారాన్ని గర్వాన్ని కూడా బలి చేయాలి, మానుకోలేనటువంటి బలహీనతలు రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలి చేయాలి, చెడు కోరికలను చెడు ఆలోచనలను కూడా బలిగా ఇవ్వాలి. దైవం యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి తన జీవితంలో ఎంత విలువైన దానినైనా చివరికి తన ప్రాణాన్నైనా కూడా బలిగా ఇవ్వడానికి సిద్ధమే అని అల్టిమేట్ త్యాగనిరతిని మనసు నిండా నింపుకొని ₹1000 ఖర్చు చేసి ఇచ్చే ఈ కుర్బానీ కూడా అప్పుడు మాత్రమే ఆ విధంగా చేస్తే మాత్రమే నెరవేరుతుంది. లేదంటే సంకల్పలోపం కారణంగా పుణ్యఫలం తగ్గిపోవచ్చు, లేదా కుర్బానీయే పూర్తిగా వృధా అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వడం అన్నది కేవలం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇచ్చినటువంటి బలికి ఒక గుర్తు అనగా సింబల్గా నిర్వర్తించేటువంటి ఒక విషయం అయినప్పటికీ దైవ మార్గంలో అమితంగా ప్రేమించే వాటిని అంటే మనిషి అమితంగా ప్రేమించే ధనాన్ని, ఆహార పదార్థాలను, వస్తువులను త్యాగం చేయగలగాలి. దానితో పాటు ఈర్ష్య ద్వేషాలను, బలహీనతలను, చెడు కోరికలను, రుగ్మతలను బలిగా ఇవ్వాలి. ఈ రకమైన త్యాగనిరతిని వ్యక్తిత్వంలో కలిగి ఉన్నప్పుడే కుర్బానీ ఇవ్వడం అన్న ప్రక్రియకు పరిపూర్ణమైనటువంటి సార్థకత చేకూరుతుంది, వాస్తవ లక్ష్యం నెరవేరుతుంది. ఒకవేళ నేడు ముస్లిం సమాజంలో బక్రీద్ను పురస్కరించుకుని ఎందరో ఎన్నెన్నో బలిదానాలు ఇస్తున్నప్పటికీ ఖురాన్ ఆశిస్తున్నంత స్థాయి వ్యక్తిత్వ నిర్మాణం చాలామందిలో అభివృద్ధి చెందడం లేదంటే దాని అర్థం ఏమిటంటే చాలామంది బలి అనగా కుర్బానీ అన్న ఈ గొప్ప ఆరాధనను ఏదో పుణ్యం కొద్దీ సెంటిమెంటుగా ఒక రివాజుగా మాత్రమే నిర్వర్తిస్తున్నారు తప్ప ఆ జంతు బలితో పాటు అసలు బలి ఇవ్వవలసిన వాటిని బలి ఇవ్వడం లేదనే విషయం స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి దైవ మార్గంలో ఇచ్చే జంతు బలి అనగా కుర్బానీ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని బక్రీద్ పండుగను తమ ఇరుగు పొరుగు ఉన్న ముస్లిములు, ముస్లిమేతర మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.